హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కి సంబంధించి ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పేదరికము, వివక్ష నిర్మూలనకే రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అట. ఒక విజన్ డాక్యుమెంట్ అంటే రిలీజ్ చేశారు. ప్యూర్, క్యూర్ ఏదో రేర్ అని చెప్పి. ఈ విజన్ డాక్యుమెంట్‌తోని పేదరిక నిర్మూలన పోద్దట, వివక్ష కూడా పోద్దట. పేదరికం నిర్మూలన అయిద్దట, పేదరికం పోద్ది, వివక్ష పోద్దట, సమాజంలో ఉన్న వివక్ష. ఈ డాక్యుమెంట్‌లతోని పోద్దా? అంటే విజన్ డాక్యుమెంట్‌తోని పేదరికం పోయిన దాఖలాలు మనం చూసినాం. ఈ విజన్ డాక్యుమెంట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020, విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిండు. పోయిందా పేదరికం? అంటే ఈరోజు మళ్ళా పేదరికం నిర్మూలన చేస్తాం, పేదరికాన్ని పోగొడతాం అనే పరిస్థితి ఉందంటే పేదరికం పోలేదు కదా ఆ డాక్యుమెంట్‌తోని. ఈ డాక్యుమెంట్‌తోని ఎట్ట పోద్ది? ఈ విజన్‌తోని ఎట్లా పోద్ది? మీ విజనే తప్పు. ఇది కాదు. ఈ విజన్‌లో సరే పెట్టుబడులు రావాలి, ఉపాధి రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు పరిశ్రమలు పెట్టాలి, కంపెనీలు పెట్టాలి. ఓకే. అంతవరకి. కానీ దీనికి ఈ పెట్టుబడిదారులతోని పేదరిక నిర్మూలన చేస్తా అంటే అది నమ్మటానికి రాదు. పెట్టుబడిదారులతోని పేదరిక నిర్మూలన కాదు. పెట్టుబడిదారులు లాభాలొస్తాయి, యువతకు ఉద్యోగాలొస్తాయి. అంతవరకు ఓకే. ఈ రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుంది. దాంతోని పేదరిక నిర్మూలన కాదు. పేదరిక నిర్మూలన ఎప్పుడైంది? ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఉండాలి, అందరికీ భూమి ఉండాలి దున్నుకోవడానికి, అందరికీ ఉపాధి ఉండాలి. అది కదా పేదరిక నిర్మూలన. వివక్ష కూడా నిర్మూలన చేస్తారట. ఏ వివక్ష? నిర్మూలన ఏది? కుల వివక్ష, సామాజిక వివక్ష ఎక్కడవుతుంది? ఇంకా మళ్ళీ మనం రిజర్వేషన్లు ఇవ్వాలి, రిజర్వేషన్ల కోసం పోరాటాలు, రిజర్వేషన్ల కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఉంటే ఎక్కడ వివక్ష? వివక్ష వేరు, రిజర్వేషన్ వేరు. ఇంకోటి మళ్ళీ వివక్ష ఉంది. కంప్లీట్గా డివిజన్ ఉంది. ఇవాళ రాజకీయాలలో, విద్యా సంస్థలలో, యూనివర్సిటీలలో, ప్రైవేట్ కంపెనీలలో ప్రతి వ్యక్తిది అనేది ఏ కులం, ఏ ఊరు, ఏ ప్రాంతం కులమైంది. ఫస్ట్ ప్రధానంగా చర్చ జరిగేది కులమేంటి. ఈరోజు రాజకీయ పార్టీలు, అన్ని పార్టీల్లో, ఎనీ పార్టీ ఆ మనిషి ఫేసు చూసి కాదు, కులాన్ని చూసి ఆయన్ని ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంది. లేదా వివక్ష పోతుందా? వివక్ష పోదు. ఇట్లా పోదు. ఈ డాక్యుమెంట్తో వివక్ష పోదు. మీకు కమిట్మెంట్ ఉండాలి, మీకు చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడు అది వివక్ష తప్ప ఇది పోదు. పేదరికం అనేది ఈ డాక్యుమెంట్తో పోనే పోదు. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు ఈ డాక్యుమెంట్ చెప్పరు. ఈ విజన్లు, ఈ డాక్యుమెంట్లు పెట్టుబడిదారుల వ్యవహారం చెప్పరు. ఎన్నికల్లో హామీలు ఇచ్చేది 6 గ్యారెంటీలు ఇస్తాం, మహిళలకు 2500 ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం, నిరుద్యోగుల భృతి ఇస్తాం, ఇట్లాంటివి చెబుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తాం, ఇవి చెప్తారు. ఇవి చెప్పి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఈ విజన్ వస్తుంది. ఈ విజన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఈ డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవి ఉండవు. ప్రజలకు చెప్పే మీటింగులలో ఇవి ఉండవు. అధికారంలో కూర్చున్న తర్వాత మరి అధికారులు చెప్తారా, కొంతమంది దళారులు వచ్చి చెప్తారా తెలియదు. హిట్ పీ పాలసీ ఆడ నుంచి వచ్చింది, ఎన్నికల్లో చెప్పారు మీరు. హిట్ పీ పాలసీతోని 5,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ సంపదని, ఆస్తిని తీసుకుపోయి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే కార్యక్రమం ఏ ప్రజలు ఒప్పుకోనరు, ఏ ప్రజలకు మీరు చెప్పారు, ఏ ప్రజల ఎజెండాలో, మేనిఫెస్టోలో మీరు చెప్పరు. ప్రజల మేనిఫెస్టోలో ఏంది, ప్రజలకు ఇచ్చిన హామీలలో లేని అంశాలు ముందుకు వస్తున్నాయి. ప్రజలకి మీరు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఫ్యూచర్ సిటీ లేదు, ఫోర్త్ సిటీ లేదు, హిల్ట్ పీ లేదు, ఇట్లాంటి రైజింగ్ డాక్యుమెంట్స్ లేవు. ఎస్, ఆ రోజు లేదు, ఈరోజు పెట్టొద్దంటే పెట్టాలి. కానీ ప్రజల కోణం ఉండాలి, పారిశ్రామికవేత్తల కోణం ఉండదు. పారిశ్రామికవేత్తల కోణం ఉన్న తర్వాత ఇక అక్కడ పేదరికం నిర్మూలన ఎట్లయితే? ఇది పేదరికం నిర్మూలన అయ్యే డాక్యుమెంట్ కాదు. కాకపోతే పెట్టుబడులు వచ్చే డాక్యుమెంట్ అంతవరకు బాగుంది. కానీ మొత్తానికి 5,75 కోట్ల రూపాయలు, 5,75,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు కుదిరినాయట. ఎంఓయూలు కుదురుతాయి, అమలు అయితే గ్రౌండింగ్ అయితే లెక్క. ఎంఓయూలు చూసి మనం సంతోషపడితే కాదు. డబుల్ రైజింగ్ వచ్చిందట, అంచనాలకు మించిందట, 2 పెట్టుబడుల వెల్లువ. ఈ వెల్లువ ఎంఓయూ పేపర్లపైన సంతకాలకే పరిమితం అయితే కాదు. ఆ ఎంఓయూలు ప్రాక్టికల్గా అమలు కావాలి, రూటింగ్ కావాలి, గ్రౌండింగ్ కావాలి, కంపెనీలకు పునాదులు వేయాలి, ఆ కంపెనీల్లో మన తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి. అప్పుడు ఆ ఎంఓయూకి విలువ, ఈ డబుల్ రైజింగ్కి విలువ. 5,75,000 కోట్ల రూపాయల ఎంఓయూ పేపర్ల పైన ఉంటే అది గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఉత్త 75,000 కోట్లున్నా సంతోషమే. అది మనం గతంలో చూసినాం. గత ఉమ్మడి ఏపీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు దావోసులకి అక్కడిక్కడ పోయి చేసిన దాంట్లో ఎంఓయూలు అమలు అయితే కానీ, అదే ఎంఓయూలు ఒప్పందాలు అయితే కానీ అమలు కావు. ఇది ఒక వార్త. రైజింగ్ దానికి సంబంధించి గ్లోబల్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది
ఇది ఒక వార్త అయితే, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు అని కూకట్పల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎవరిని అడుగుతుంటే కేసీఆర్ కూతురు కవితను అడుగుతున్నాడు. మీకు తెలియదా ఆమె జైలుకి ఎందుకు వెళ్ళిందని మీరు ధర్నాలు చేశారు రోడ్లకి? కవిత జైలుకి వెళ్తే ఇదే కదా, మీరే కదా రోడ్ల మీదకి కార్యకర్తలు పంపించి ధర్నా చేసింది. ఆమె ఒక స్వతంత్ర సమరయోధుల రాజు లేక ఈ తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ ఉద్యమ మహిళని తీసిపోయి జైల్లో పెడతారా శుద్ధపూస అని చెప్తారు కదా. ఈరోజు మీకు తేడాలు వచ్చేటప్పటికి ఒకళ్ళదొకళ్ళు కడుపు చించుకొని కాళ్ళ మీద పడేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆమె కవిత గారు మొన్న ఏం చెప్పారు, మల్లారెడ్డి భూ కబ్జాలు చేసిండు, పూలు అమ్మినా పాలు అమ్మినా అంటాడు, భూ కబ్జాలు కూడా చేసిండు. కూకట్పల్లి ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే చేసే భూ కబ్జాలు మానాలి, ఆపాలి అని చెప్పింది. వెంటనే నాకు పౌరుషం వచ్చింది. నా ఈ కబ్జాలు కాదు, అసలు నీ బతికేది నేను మొత్తం బయట పెడతా, నేను ఇట్లా నీ గురించి నిజాలు చెప్తే నువ్వు బతకవు, ఆత్మహత్య చేసుకుంటావు అన్నాడు. మరి ఆ నిజాలు చెప్పండి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీరు. ఆమె ఏదో ఆత్మహత్య చేసుకుంటుందని మీరు నిజాలు ఎందుకు దాచిపెడతారు? ప్రజల గురించి, ప్రభుత్వాల గురించి ఏం తినదో చెప్పండి. ఆమె మీరేది తినదో ఆమె చెప్పింది. మొత్తానికైతే బంగారు తెలంగాణ అని చెప్పిన బీఆర్ఎస్ ఆ కథలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కథలుగా సీరియల్గా వస్తున్నాయి. ఇక రేపు ఇంకొక ఎమ్మెల్యే అవుతారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే నాకు తెలిసి. ఆయన వచ్చి కూడా మాట్లాడతారు. డైరెక్ట్గా కేసీఆర్ కూతురునే టార్గెట్ చేసే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, కేసీఆర్ పార్టీనే టార్గెట్ చేసే పరిస్థితి కవితకు వస్తే, ఇక బంగారు తెలంగాణ ఎంత అమలైంది, ఎక్కడ బంగారం ఉంది, ఎవరింట్లోకి పోయింది అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సూటిగా అడిగిన మాధవరం కృష్ణారావు, నీ కుక్క పేరు కూడా విసికి అని పెట్టుకున్నావు, నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి, బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయల వసూలు, హరీష్ను పంపేయాలని, కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని కుట్ర, నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి, కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైరు, అధికారం పోయాక విజయ్ దివాసులా అని కవిత విమర్శలు. మొత్తానికైతే బంగారు తెలంగాణ, బంగారు ఆ తెలంగాణ అని చెప్పారు కదా కేసీఆర్, వీళ్ళంతా ఇప్పుడు విమర్శించే వాళ్ళంతా 10 ఏళ్ళు అదే చెప్పారు, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ. మొత్తం పగిలిపోయింది పాపం బంగారు తెలంగాణ, మొత్తం పగిలి పొరిలిపోతుంది బంగారం. కవిత కౌంటర్ మీటింగ్లు, కౌంటర్ ప్రెస్ మీట్లు, వీళ్ళ కౌంటర్లతోని వీళ్ళ బంగారు కథలన్నీ ప్రజల ముందు పెట్టేశారు. ప్రజలు ఈరోజు ఏదైతే 10 సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుంటున్నారో దాన్నే ఈరోజు లిటరల్గా ఆధారాలతోని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళే. ఇక దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి కూడా అధికారం పోయాక వస్తుంది. ఈ రైజింగ్లు, గ్లోబల్ సమితులు, విజన్లు, డాక్యుమెంట్లు, ప్రజాపాలనలు, ఈ పాలనలన్నీ అప్పుడు వస్తాయి. ఇందిరమ్మ పాలనలు ఏదైనా అధికారం ఉన్నప్పుడు రావు, అధికారం దాంతో కప్పేస్తారు. ఈ అధికారం పోయినాక కప్పు అంత పోద్ది, బయటకు వస్తాయి, అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే నిజాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నాయి పచ్చి నిజాలు. బంగారు తెలంగాణ డొల్ల, బంగారు తెలంగాణ లేదు. బంగారు తెలంగాణ కేవలం బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి వచ్చింది తప్ప తెలంగాణకు రాలేదు. తెలంగాణకు బంగారు తెలంగాణ వస్తే, బంగారు కుటుంబాలు అయితే తెలంగాణలో ఉన్న ప్రజలు ఈరోజు మళ్ళీ పేదరికం గురించి, పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండదు. మళ్ళీ ఉద్యోగాల కోసం యువత ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండదు. పెన్షన్లు పెంచమని వృద్ధులు, వికలాంగులు అడిగే పరిస్థితి ఉండదు. ఇవి ఉండదు. కాబట్టే వీళ్ళు నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళామో నేను చెప్పనంటే, ఇక నువ్వు చెప్పేది ఏముందా? నువ్వు అయ్యాలు చెప్తే జైలుకి పోయిన రోజు మీరే ధర్నాలు చేస్తారు, ఇవాళ నేను చెప్పనా అంటే. రైట్. జనం లేని ఊర్లో ఎన్నికల హోరట. అక్కడ జనాలే లేరట, కానీ ఎన్నికలు ఉన్నాయి. పాడుబడ్డ ఇండ్లు, చెట్లు, కంప చెట్లు, తుమ్మ చెట్లు, రోడ్లు లేవు, ఏది లేవు, కానీ ఊరు ఇదంతా పాడుబడ్డ ఊరు. వెంకటేష్ కానీ అని గ్రామంలో నేలమట్టమైన నివాసాలు, కానీ గ్రామంలో ఎన్నికలు ఉన్నాయి. ఇదేంటి అనేది మనం అనుకోవచ్చు. ఇది ఏమైందంటే కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 ఏళ్ల క్రితం వెంకటేష్ గాని గ్రామం ఖాళీ అయింది. అక్కడ ఓపెన్ కాస్ట్ మైన్ పడ్డది, సింగరేణిది. ఆ ఊరిని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి వేరే దగ్గర అలాట్ చేశారు వాళ్ళకి. ఊరు అక్కడ ఉందా, ఊరు పేరు అదే కంటిన్యూ అవుతుంది. ఊరు మొత్తం షిఫ్ట్ అయింది, అక్కడ లేదు. కానీ ఎన్నికలు పెడతారు. ఎన్నికలు పెట్టేది ఏ జ్యూరిడిక్షన్లో అంటే పాత వెంకటేష్ గాని గ్రామానికి ఎన్నికలు పెట్టి ఆ సర్పంచ్, వార్డు మెంబర్లు ఎవరికి సర్వీస్ చేయాలంటే ఇక్కడే చేయాలి. ఈ పాడుబడ్డ ఇళ్ళ దగ్గర రోడ్లు వేయాలి, ఈ పాడుబడ్డ ఇళ్ళ దగ్గర డ్రైనేజీలు కట్టాలి, అక్కడే వాటర్ సప్లై చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న జ్యూరిడిక్షన్లో వేరే స్థానిక సంస్థ ఉంటుంది, వీళ్ళు షిఫ్ట్ అయిన దగ్గర. మరి కనీసం అధికారులైనా కనీసం చూసుకోవాలి కదా. గుడ్డిగా మనకు గవర్నమెంట్ ఒక పని అప్పచెప్పింది, అది చేయటమే. ఆడ ఊరుందా, ఓట్లు ఉన్నాయా, మనుషులు ఉన్నారా, ఇల్లు ఉన్నాయా చూసుకోవాలి కదా. కనీసం ఆ డిపిఓనో లేకపోతే ఎంపీడీఓనో ఆ విలేజ్ సెక్రటరీ రిపోర్ట్ చేయాలి కదా, సార్ ఇక్కడ ఊరు లేదు,
ఎన్నికలు ఇక్కడ కాదు మనం పెట్టాల్సింది అక్కడ. వాళ్ళు ఆల్రెడీ ఇంకొక స్థానిక సంస్థలో మెర్జ్ అయ్యి ఉన్నారు. మున్సిపాలిటీలోనో లేకపోతే ఇంకొక గ్రామ పంచాయతీలోనో. కాబట్టి అక్కడ వాళ్ళకి ఓటు ఇచ్చేసి అక్కడనే పెడదామంటే అయిపోద్ది కదా! లేని ఊరును ఉన్నట్టు, లేని ఓటర్ లిస్ట్‌ని ఉన్నట్టు ఎన్నికలు పెట్టి ఏం సాధిస్తారు? ఇదంతా ఖర్చు దండగ ఇది తప్ప ఏముంటది? ఇది మొత్తానికి ఆహ్, ఎక్కడ ఆ ఊర్లో ఇళ్ళు కూలిపోయాయి, జనమే లేరు. అది ఊరని చెబితే కూడా ఎవరు నమ్మరు. అయినా అక్కడ సర్పంచ్ ఎన్నికలు జరుగునని కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో కేవలం రికార్డులో మాత్రమే ఉన్న వెంకటేష్ గాని అనే గ్రామం గురించే ఇదంతా. 30 ఏళ్ల క్రితం ఈ ఊరు గ్రామ పంచాయతీగా ఏర్పడింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ పీవీకే-5 కోల్ మైన్ విస్తరణలో భాగంగా 2022లో ఈ గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. మొత్తంగా 79 బాధిత కుటుంబాలను గుర్తించి కొత్తగూడెం కార్పొరేషన్ 5వ వార్డు పరిధిలోని గంగా బిషప్ బిషన్ బస్తీలో ఇంటి స్థలాలను కేటాయించారు. బాధితుల్లో కొందరు కార్పొరేషన్ పరిధిలోని అద్దెళ్లలో నివసిస్తుంటే కొందరు తమ కేటాయించిన స్థలంలోనే రేకుల షెడ్లు వేసుకున్నారు. ఇది కొత్తగూడెం కార్పొరేషన్లో కలిపారు వీళ్ళని తీసిపోయి. కొత్తగూడెం కార్పొరేషన్లో వీళ్ళు ఓటు వేసుకోవచ్చు, అక్కడనే వాళ్ళ ఓటుని వినియోగించుకోవచ్చు, అక్కడ కార్పొరేటర్ను వాళ్ళని కౌన్సిలర్ని ఎన్నుకోవచ్చు. అది అయిపోద్ది. ఇక్కడ ఓటు లేదు, ఊరు లేదు, కానీ ఎన్నికలు పెడుతుండ్రు. ఇదంతా వృధా అన్నట్టు. అది కూడా 186, 183 ఓట్లే ఉన్నాయట. అంటే మన అధికారులు ఎంత నిర్లక్ష్యము, నిర్లిప్తత ఉందనేది అర్థమైంది. కేవలం మేము జీతం తీసుకుంటున్నాం, డ్యూటీ చేస్తున్నాం అనేది తప్ప మనకెందుకు వాడు పెట్టమన్నారు, పెట్టి వద్దాం. ఎవడన్నా కొంచెం సోయి ఉన్న అధికారి సరే అక్కడ లేవు, గ్రామం లేదు, ఇల్లులు లేవు, రోడ్లు లేవు, అసలు ఊరే కాదు అది, అక్కడ ఓట్లు ఎందుకని ఒక చిన్న రిపోర్ట్ చేసి ఉంటే ఎన్నికలు అంటే దీన్ని బట్టి అసలు ఎంత కమిట్మెంట్తో అధికారులు ఉందో అర్థమవుతుంది మనకి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది అదే చెప్పింది. రైట్. ఆంధ్రప్రదేశ్ 3 సూత్రాలు 10 వ్యూహాలు ఇదే మా విజన్, భవిష్యత్ తెలంగాణకు దిక్సూచి. ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి $3 ట్రిలియన్ వృద్ధి లక్ష్యం, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ ఇదే మా నినాదం. 3 సూత్రాలట, 10 వ్యూహాలట. దీంతో మొత్తం రాష్ట్రం రూపురేఖలు మారుతాయి అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇంటింటికి చుక్క ముక్క, ఓటర్కు ₹1000 నుంచి ₹2000, అసెంబ్లీ ఎన్నికలకు తలపిస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్, ప్రలోభాలు మొదలుపెట్టిన అభ్యర్థులు, వలస ఓటర్లను రప్పించేందుకు ఏర్పాట్లు, రేపు 4236 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు రేపే 11th రోజు ఉన్నాయి. ఇక ఊరూరులో ప్రచారం నిన్న ఈవినింగ్ ముగిసింది అఫీషియల్గా. అనఫిషియల్ ప్రచారం నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది. ప్రచారం అంటే అనఫిషియల్గా పల్లెల్లో పంపిణీలు షురూ అయినాయి. డబ్బులు పంపిణీ కావచ్చు, మందు పంపిణీ కావచ్చు, బిర్యానీల పంపిణీ కావచ్చు, చికెన్ మటన్ పంపిణీ కావచ్చు, మొత్తం పంపిణీ చుట్టే జరుగుతున్నాయి ఎన్నికలు. పంపిణీలో ఆ మైకంలో ఆ మత్తులో ప్రజలు ఉంచుతున్నారు, ఓటేసే ప్రజల్ని. డబ్బులు మత్తు, మందు మత్తులో ఉంచి ఓట్లు వేయించుకునే ప్రయత్నం మారట్లేదు, అది కంటిన్యూషన్ అయితేనే ఉంది. ఇది మొత్తానికి చుక్క ముక్క పంపిణీ కార్యక్రమం గ్రామాలలో స్టార్ట్ అయింది. నిన్న నుంచి ఈరోజు నైట్ వరకు స్టార్ట్ అయితే రేపు పోలింగ్ ఉంటుంది. ఇంకా అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు. ఇక అసలు డబ్బులు పంచనోడు లేకపోతే ఎన్నికలలో డబ్బులు అనే ప్రస్తావన లేనోడు వాడు పోటీలో లేనట్టే, ప్రజలే డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇస్తాను. అధికారులపై వేటు పడితే కానీ తెలుసుకునేలా లేరా? సిగాచి ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య, దర్యాప్తు తీరుపై అసంతృప్తి, అమికస్ క్యూరీ నియామకం. సిగాచి ఫార్మా కంపెనీలో ఆ రియాక్టర్లు పేలి 54 మంది మృతి చెందారు. చాలా రాష్ట్రాల వాళ్ళు పాపం ఉన్నారు. వాళ్ళు డెడ్ బాడీని వేయడానికి 1 వీక్ పట్టింది గుర్తించి. అంత ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి కారణం ఎవరు, కంపెనీ యాజమాన్యం బాధ్యత ఏందనేది తేల్చడానికి ఇంతవరకు వాళ్ళకి అసలు టైం లేదు ఆఫీసర్లకి. అసలు ఫ్రీక్వెంట్గా ఫైర్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, ఈ మిగతా డిపార్ట్మెంట్లన్నీ వెళ్తూ ఉంటాయి, పరిశీలించాలి. మరి పరిశీలించినప్పుడు బాయిలర్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళు పరిశీలించినప్పుడు కనీసం అక్కడ ఈ పేలుడు పదార్థాలు కానీ వాళ్ళ మిషనరీ వ్యవస్థ కానీ ఎట్లా ఉందనేది కనీసం రిపోర్ట్ రాయాలి కదా. వీళ్ళు వెళ్ళి పైసలు తీసుకొని వస్తారు అనుకుంటున్నా, అది లంచాలు తీసుకొని ఆ పాకెట్ ఏదో కవర్లో పెట్టేస్తారు, తీసుకొని వచ్చి అయిపోయి అంత బాగుందని ఆఫీసులో రాసిస్తారటండి. దానివల్ల జరిగింది. దీంట్లో వాస్తవంగా ప్రధాన ముద్దాయిల యాజమాన్యంతో పాటు అధికారులు.
ఈ పరిశీలన చేయాల్సిన, విజిట్ చేయాల్సిన, సూపర్వైజన్ చేయాల్సిన అధికారులను తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. ఒక్కడంటే ఒక్కడు అరెస్ట్ కావాలి. 54 ప్రాణాలు పోతే కూడా గింత అంటే గింత కూడా అక్కడ పనిచేసే కొంచెం కూడా పనిచేసే అధికారులకి బాధ్యత కానీ, కనీసం కట్టసి కానీ, మానవత్వం కానీ లేదు. ఒక్కళ్ళకంటే ఒకళ్ళు. హైకోర్టు నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అధికారులపైన వేటు పడితే కానీ మీకు బాధ్యత గుర్తురాదా, ఒళ్ళు మర్చిపోయి పనిచేస్తానని అడిగింది. ఇప్పటికైనా వస్తుందంటే ఇప్పటికి కూడా రాదు. ఇప్పుడు అదే అడిగింది. షికాజీ ఘటనపై దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి అమికస్ క్యూరీని అపాయింట్ చేసి, అమికస్ క్యూరీ అంటే ఆ దర్యాప్తుకి సహకరించడానికి ఒక సీనియర్ అడ్వకేట్ని అపాయింట్ చేసింది. ఇది వ్యవస్థలో ఎంత లోపం ఉందనేది అర్థమవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు లేదా ముఖ్యమంత్రులు, మంత్రులుగా పనిచేసిన పెద్ద పెద్ద మాటలు చెప్తారు వీళ్ళు. మేము ఇందిరమ్మ పాలన అని ఒక ఆయన, బంగారు తెలంగాణ పాలన అని ఇంకొక ఆయన, ప్రజాపాలన అని ఇంకొక ఆయన. ఏది మరి 54 మంది ప్రజలు చనిపోతే 54 మంది శవాల సాక్షిగా కనీసం వాళ్ళకి న్యాయం చేయాలనే ధ్యాస కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాదం జరిగిన నెక్స్ట్ డే పోయి ₹1,00,00,000 ఒక్కొక్క మృతుడి కుటుంబానికి మేము పరిహారం ఇస్తాం అన్నాడు. ఎవరితో ఇప్పిస్తారంటే ప్రభుత్వం అనుకుంటారు అందరూ. లేదు సికాచి కంపెనీ. సికాచి కంపెనీ అంత ఈజీగా ఇస్తే వాడిని అరెస్టే చేయలేకపోతారు మీరు ఇంతవరకు. ఈ మధ్య ఏదో చేశారు. దాని ఛార్జ్ షీటే ఫ్రేమ్ చేయలే ఇంతవరకు. మీరేమి ఇప్పిస్తారు ₹1,00,00,000? అసలు చనిపోయారు కాబట్టి ₹1,00,00,000 ఇస్తే అయిపోద్ది, కళ్ళ నీళ్ళు తుడిచినట్టు కాదు. అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య? వ్యవస్థలో ఎక్కడుంది లోపము? మనం దీనికోసం ఇన్ని డిపార్ట్మెంట్లు పెట్టినాం. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, పిఎఫ్ డిపార్ట్మెంటు, బాయిలర్ డిపార్ట్మెంటు, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాటిపైన పరిశీలన చేయడానికి, సూపర్విజన్ చేయడానికి. ఈ డిపార్ట్మెంట్లన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎక్కడ పోతుంది అసలు సమన్వయం అనేది కదా చేయాల్సింది. 54 మంది చనిపోయారు, ఆ 2 రోజులు ఇది హడావుడి, ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా ఏదో చెప్తారు. హడావుడి తర్వాత కథం వదిలేస్తారు. అందుకే వ్యవస్థలో మళ్ళా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర జరిగిన రోజు ఒక 2 రోజులు హడావుడి చేస్తారు, మళ్ళా షరామామూలు. దీనివల్ల ఈ ప్రమాదాలు ఆగట్లే. దీనిపైన హైకోర్టు కూడా దాన్ని డైరెక్షన్ చేయాలి. అసలు వ్యవస్థలు ఏం పని చేస్తున్నాయి, వ్యవస్థలో ఉన్న ఆఫీసర్లు ఎట్లా ఉన్నారు, ఆఫీసర్లపైన ఏం చర్యలు తీసుకోవచ్చు, ఇట్లా ఆలోచిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు. ఇది అధికారులపైన వేటు పడితే తప్ప తెలుసుకునేగా లాగా లేరని చెప్పి హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.